కార్ రేసింగ్ దాంట్లో ఆల్రెడీ సిబిఐకి ప్రభుత్వం లెటర్ రాసింది. ఇంతవరకు దర్యాప్తు చేయకుండా ఏ1గా కేటీఆర్ గారిని ఏ విధంగా పెడతారని ఇప్పుడు సత్యమేవ జయతే అనే న్యాయసూత్రాల ఆధారంగా కేటీఆర్ గారి మీద దర్యాప్తు చేయకుండా, అంటే దాంట్లో ఫ్రాడ్ జరిగిందని ఒక దర్యాప్తు రాకుండా ఏ విధంగా కేసు ఫైల్ చేశారు ఏసీపీ. అదే విధంగా మేము నిన్న కోర్టులో మేము వాదించాము. మాకు 30 తారీఖు వరకు దర్యాప్తు చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో నిర్దోషిగా కేటీఆర్ గారు ఉంటే అప్పుడు అరెస్ట్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు వీరేం చేసింది, ఎంబడే మళ్ళీ సిబిఐకి ఈడీని ఇచ్చింది. ఏం చేసినా సరే కార్ రేసింగ్ అనేది ఇప్పుడు కేటీఆర్ గారు సృష్టించింది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను దీన్ని తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసింది. తర్వాత కేటీఆర్ గారు వచ్చి దాన్ని డెవలపింగ్ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. అంతెందుకు రేవంత్ రెడ్డి గారి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు గిట్లా ఆ కార్ రేసింగ్లో వచ్చి కూర్చొని ఎంతో బాగుందని గిట్లా చెప్పిన ఆ వీడియోలు గిట్లా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మరి అంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో ఉన్న రేసింగ్లో నిధులు దుర్వినియోగం చేయడం అనే అంశం అనడం వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా మాట్లాడుతారు. ఈరోజు అనేక సమస్యలు ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే ఒక సమస్యను నిలపడానికి కొన్ని పరిస్థితులు ఏమవుతాయంటే ఈ నిధులు డైరెక్ట్ అంటే మెట్రోపాలిటన్ నగరాలకు నిధులు అనేది జిహెచ్ఎంసీ నుంచి పోయినాయి. అవి దానికి సంబంధించి అవి ఏ పర్మిషన్ అవసరం లేదు. ఈయన మాట్లాడతాడు, వాళ్ళ పర్మిషన్ కావాలి, వీళ్ళ పర్మిషన్ కావాలి. మరి మూసీ నదికి 100 కోట్లు ఎందుకు వెచ్చించినట్లు రేవంత్ రెడ్డి గారు? మరి ఎవరి పర్మిషన్ తోటి తీసుకెళ్లారు? 100 కోట్లు ఆల్రెడీ మూసీ సుందరీకరణ కోసం మేము ఎంతగానో కృషి చేసినాం. మరి దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు నేను అసెంబ్లీలో చర్చ పెడతాందా అంటే భూమాత గురించి మాట్లాడతారు, ధరణి గురించి మాట్లాడతారు. మరి నేను అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టడం లేదు? కేటీఆర్ గారు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. మరి ఈరోజు అసెంబ్లీ లాస్ట్ రోజు, మరి చర్చకు రమ్మనండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ దుర్వినియోగపరిచినాయి ఏమనేది మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రెడీగా లేదు, ప్రభుత్వం కూడా రెడీగా లేదు. ఎంతసేపు ఉన్న ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆధారాలు వీళ్ళ దగ్గర లేవు. ఈ ప్రభుత్వంలో ఎంతసేపు అయినా ఆరోపణలకే పరిమితమైంది తప్ప ఆధారాలకు పరిమితం కాలేదు. ఈ ప్రభుత్వం మొత్తం వాళ్ళు ఇచ్చిన 360 హామీలు నెరవేర్చలేక కొద్దిసేపు అయితే ఫోన్ ట్యాపింగ్ అంటారు, కొద్దిసేపు అయితే కేటీఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అంటారు. ఆ తర్వాత అన్ని కుట్రలే. గురుకులాలకు ఏమైనా ఫుడ్ పాయిజన్లు అయితే బీఆర్ఎస్ కుట్ర అంటారు. లగచర్ల రైతులు వాళ్ళు పోరాడితే బీఆర్ఎస్ కుట్ర అంటారు. అంటే ఈ 360 హామీలు నెరవేర్చలేక ఈ ప్రభుత్వం అన్ని కుట్రల మీదనే ఈ సంవత్సరన్నర కాలం పాటు ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలే. అన్ని కుట్రలు, అన్ని స్కాములు అంటారు, కానీ ఎక్కడ ఏది నిరూపించలేదు. ఈ మొన్న మీరు చూసారు లగచర్ల దాని విషయంలో బీఆర్ఎస్ కుట్ర చేసింది పట్టాణ నరేందర్ గారు. మరి ఏం జరిగింది? ప్రజలు ఏం తీర్పిచ్చారు? కోర్టులు ఏం తీర్పిచ్చినాయి? అంటే నిత్యం నువ్వు కుట్రల మీదనే ఆధారపడుతున్నావు తప్ప అభివృద్ధి మీద ఆధారపడట్లేదు. ఈరోజు గురుకులాల విద్యార్థుల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. ఫుడ్ పాయిజన్లు అయితే దాని మీద నువ్వు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడే? ఈ గవర్నమెంట్ ఒక మంత్రి అంటది వాళ్ళ జిల్లాల్లోనే ఆమె ఫుడ్ పాయిజన్లు అవుతుంది, ఆమె మాట్లాడుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కుట్ర చేసినట్టు. 44 మంది ఫుడ్ టెండరింగ్ కాంట్రాక్ట్స్ బ్లాక్ లిస్ట్లో పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు రీటెండరింగ్ ఎందుకు ఇచ్చింది? అంటే డబ్బుల కోసమా? దేనికోసం మీరు ఆశపడి వాళ్ళకు రీటెండరింగ్ సంబంధించి ఇచ్చారు? ఇలాంటివి జరుగుతుంటే నిత్యం బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు ఎక్కడ ఏ కుట్రలు లేదండి. ఈ ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి చేత కాలేక బీఆర్ఎస్ పైన కుట్రల అనే అంశంపై విషం చిమ్ముతుంది తప్ప ఎక్కడ ఏ కుట్ర జరగలేదు. మేము కోర్టు ద్వారా పోరాటం, మాకు న్యాయం జరుగుతుంది. సత్యమేవ జయతి. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే బెయిల్ ఉండదంట, నాన్ బెయిలబుల్ కేసు అంట. అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అంటే ఫస్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ చేయడానికి అక్కడ ఏం జరిగిందని, కేటీఆర్ గారి పాత్ర ఏందండి? ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో ఒక స్కామ్ జరిగింది, మేఘామదన మన స్కామ్ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల నిధులు మళ్లించినాయి. మరి దాని గురించి ఏ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతుంది? మరి దాని గురించి చర్చకు రమ్మనండి. మేఘమానందం పేరు మీద 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరి ఖాతాల్లోకి వెళ్ళినాయి? ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో మన జరిగిన స్కామ్లకు సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు?
అంటే కేటీఆర్ గారి పాత్ర ఉంది. కేటీఆర్ గారి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు తప్ప దాని పాత్ర లేదు. నిధులు మళ్లించినామంటే దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు కోర్టుకు చూపించినాం. మాకు తప్పనిసరిగా సత్యమేవ జయతి, మాకు న్యాయం మా వైపు న్యాయం ఉంది, న్యాయం గెలుస్తుంది, కేటీఆర్ గారు నిర్దోషిగానే ఉంటారండి. ప్రభుత్వం కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తుంది అనుకుంటున్నాం? అంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళకు ఆదుకోవడానికి ముందుకు వెళ్తుండ్రు. ఎవరు వెళ్ళట్లేదు. ఏ ప్రభుత్వం ఏ ప్రతిపక్ష నాయకుడు వెళ్ళట్లేదు. కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఎంఐఎం పార్టీ ఉంది, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజలకు బీఆర్ఎస్ భవన్ కానీ కేటీఆర్ గారు కానీ ఒక జనతా గ్యారేజ్ లాగా వాళ్ళ కవచంగా ఉండి ఎక్కడ సమస్య వచ్చినా కేటీఆర్ గారు ముందు ఉండి నడిపిస్తుండ్రు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం తప్పుదలను వెలికి చూపుతున్నాం కాబట్టి కేటీఆర్ మీద టార్గెట్ చేస్తుంది. మేము నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రభుత్వం చేస్తున్న తప్పులను వ్యతిరేకిస్తాం. నిత్యం ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క ద్వంద్వమైన విధానాలను మేము ఎండగడుతూనే మేము ప్రజాపక్షమై పోరాడతాం. అలాగే ఈరోజు కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు రైతులకు మేము ఇచ్చాము అని కేటీఆర్ గారు చెప్తే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే ఆ మాటలు వెనక్కి తీసుకో, అసలు 24 గంటలు మీరు ఇవ్వలేరు అని అంటున్నారు. ఇంత హాస్యమైన వ్యాఖ్యలు చేసిన మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఎప్పుడైనా చూసామండి? అసలు కరెంటు చూసినామా? వస్తే అది ఏదో మధ్యరాత్రికి వస్తుండే. మేము అప్పుడు విద్యార్థులుగా ఉన్నాము. అప్పుడు మేము చదువుకోవడానికి నైట్ పూటకి కరెంటు పోతుండే. 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరిని? నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు చేసే వ్యాఖ్యలు కాదు. బయటికి రండి, చర్చకు రండి, ప్రజలకు వెళ్ళి అడగండి. 24 గంటల కరెంట్ ఎవరు ఇచ్చిండ్రని ప్రజల్ని అడగండి, చెప్తారు. కేసీఆర్ ఇచ్చింది 24 గంటల కరెంటు, కేసీఆర్ ఇచ్చిండు. అది ఎవ్వరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా, అది ఎవ్వరు ఎలాంటి పరిణామాలైనా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కాబట్టి ఆయనకి ఘనత దక్కుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ ఘనత ఉంటుంది. అలాగే రైతు బంధు ద్వారా మొత్తం భూములన్నీ సస్యశ్యామలమైనాయని కేటీఆర్ గారు అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు నల్గొండలో అసలు భూములే పండి ఇవ్వలేరు రైతు బంధు ద్వారా. భూములే పండి ఇప్పుడు కరోనా టైంలో మనం అందరం చూసే ఉంటాం. ఈ కరోనా టైంలో ఈ ఎన్ని వేల కోట్ల టన్నులు మనం ఇతర రాష్ట్రాలకు ధాన్యాన్ని మనం పంపించాం. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అసలు భూములే పండియకపోతే ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు కానీ 24 గంటల కరెంటు కానీ నీళ్లు కానీ వచ్చిన తర్వాతనే బీడుబడ్డ భూములు కూడా పంటను పండించే విధంగా సస్యశ్యామలం చేసేందుకు ఆనాడు కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేసిండ్రు. మీ అందరికీ తెలుసు. రైతు నాయకుడుగా ఉండి ఈరోజు వాళ్ళు రైతు వేదికల్లో మేము సంబరాలు చేస్తున్నారు. రైతు వేదికలు కట్టించింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. మరి ఈరోజు రైతు బంధు ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల రుణమాఫీ మొదలుపెట్టింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. మరి ఏది మీరు చేసింది? 24 ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల ముందల చెప్పులు బుక్కులు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఉంటే, అదే రైతు తన కొడుకును అత్యధికంగా చదివించుకోవడానికి గుండె ధైర్యంతో వ్యవసాయం చేసి విదేశాల్లో కానీ హైదరాబాద్ పట్టణాల్లో కానీ పిల్లల్ని అద్భుతంగా చదివించి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించే విధంగా చేసింది ఒక రైతు. ఆ విధానికి ధైర్యం కల్పించిందంటే కేసీఆర్ గారు. ఈరోజు రైతులకు కేసీఆర్ గారు ఏం చేసినారంటే, ఒకసారి మీ చిన్నాయన ఎవరైతే ఉన్నారో, మీ చిన్నాయన తమ్ముడు ఎవరైతే 1000 ఎకరాలు పంటలు పండుతున్నాయి కదా, మరి అతను కేసీఆర్ ఏం చేసినా అతన్ని అడగాను. మొన్న అంతెందుకు రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు, నాకు భూమికి పైసలు పండుతుంది, నాకు రైతు బంధు పడుతుంది, నాకెందుకు అధ్యక్ష అని అసెంబ్లీలో అడిగిండు. మరి కేసీఆర్ చేసిందా లేదా? మీ తమ్ముడే చెప్పిండు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నాకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయి, నేను ఇప్పుడు పంట పండించాల్సిన పరిస్థితి వచ్చింది, నేను బీడు పెడుతుంటే ఆ రైతు బంధు డబ్బులతోటి నేను పంట పండిస్తున్నానని స్వయాన వాళ్ళ తమ్ముడే చెప్పిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఇంతకుముందు అదే ప్రతిపక్షం నుండి చెప్పిండు. మరి అది అవాసమా? మరి ఒకసారి ఆ వీడియోలు గిట్ట మా దగ్గర ఉన్నాయి, మేము చూపిద్దాం.